స్పందించారు. అధికారుల తప్పిదం కారణంగానే నవ్యకు అన్యాయం జరిగిందని ఒప్పుకున్నారు. ఇంటర్ మొదటి ఏడాది టాప్ మార్కులు సాధించిన విద్యార్థిని రెండో ఏడాదిలో ఇంటర్ బోర్డు ఘనకార్యానికి 0 మార్కులతో షాక్ కు గురైన పరిస్థితి మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కష్టపడి చదివిన నవ్య అనే విద్యార్థినికి ఇంటర్ బోర్డు ఇచ్చిన షాక్ నుండి తేరుకోలేక ఆవేదన గురైంది. రాజ్ న్యూస్ కథనానికి ఇంటర్ బోర్డు అధికారులు నవ్యకు తెలుగులో 99 మార్కులు వచ్చాయని ప్రకటించారు. రానున్న విద్యా సంవత్సరంలో ఇటువంటి పొరపాట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్ లో నాకు తెలుగులో 98 మార్కులు వచ్చినాయి. అన్ని కలిపి 467. నేను జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈసారి తెలుగులో 99 మార్క్స్ వస్తాయి అనుకున్నా, కానీ ఫలితం చూసిన తర్వాత 0 అని వచ్చింది. ఇలా జరగడం ఇలాంటి ఇబ్బందులు ఇంటర్ బోర్డు వల్లనే వచ్చినాయని కొంతమంది విద్యార్థులు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకున్నారు. ఇలాంటివి రాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దీనిపై స్పందించడానికి నవ్య మనతో ఫోన్ లైన్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నవ్య, చెప్పండి. నవ్య, కంగ్రాచులేషన్ 99 మార్క్స్ వచ్చినందుకు. థ్యాంక్స్ మేడం. నిన్న 0 మార్క్స్ వచ్చాయని చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు నువ్వు? నేను విజువల్స్ లో చూసిన దాని ప్రకారం 99 వస్తాయని అనుకున్నాను అని అన్నారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. ఇలాంటి పొరపాటు చేయడం వల్ల ఎంతో మంది విద్యార్థులు చనిపోతున్నారు. అలాంటిది నాకు జరిగితే ఇట్లా మా తల్లిదండ్రులు ఫస్ట్ ఏమైంది మేడం? నిన్న 0 చూడగానే నీకేమనిపించింది? 0 మార్క్స్ తెలుగులో వచ్చినాయంటే నేను అసలు నమ్మలేదు మేడం. అంత తక్కువ వచ్చినాయంటే అసలు ఇది నాదైతే తప్పు కాదు, అది ఇంటర్ బోర్డు తప్పు కావచ్చు. నేను 100 అనుకున్నా, కానీ ఎందుకంటే ఒక మిస్టేక్ పోయినా 99 పోయినసరికి అంటే ఒక్క మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవడం అనుకున్నా. మార్క్స్ చూసే వరకు అలా బాగా అనిపించింది మేడం. ఇంటర్లో నీది ఏ గ్రూప్ నవ్య? సిఈసిలో. అన్నిట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? అన్నిట్లో కామర్స్ లో 99, సివిక్స్ లో 96, ఎకనామిక్స్ లో 96, అన్నిట్లో 96, ఒక ఇంగ్లీష్ లో 70 అట్లా వచ్చినాయి. ఒక తెలుగులో మాత్రం 0 అని చూపెట్టింది మేడం. ఓకే, మరి మీ తల్లిదండ్రులకు చెప్పి ఏంటి అప్పుడే ఎలా ఫీల్ అయ్యావు నువ్వు? మా తల్లిదండ్రులు నేను తొలిసారి ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినా అని మస్తు సంతోషపడ్డారు. ఈసారి కూడా అత్తలు కావచ్చు అని ఎదురు చూస్తూ వాళ్ళ మార్క్స్ ఇట్లా ఫెయిల్ అయినాక బాగా అనిపించింది మేడం. నా మార్క్స్ కంటే తల్లిదండ్రులు ఎక్కువ బాగా అనిపించింది మేడం. మరి ఎవరిని అప్రోచ్ అయ్యావు నువ్వు? ఈ మార్క్స్ చూసి నువ్వు ఎవరిని కలిసావు? ప్రిన్సిపల్ సార్ కలిసిన మేడం. ఏమన్నారు? ప్రిన్సిపల్ సారు మార్క్స్ అట్లా రావు, నువ్వు ఎందుకని డిస్ట్రిక్ట్ టాపర్ కాబట్టి 0 ఎట్లా వస్తాయి, మేము బోర్డుకు ఇట్లా చెప్తా అని చెప్పింది మేడం. టెన్షన్ పడకు అని చెప్పింది మేడం. అప్పుడు నేను అనుకున్నా, లేకుంటే ఒకవేళ ఏమైనా వేసుకుంటే మరి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇలాంటి తప్పులు చేయడం విద్యాశాఖ తప్పు కదా మేడం. అవును, ఇలాంటి ఎంతో మంది చేసారు. కొంతమంది ఇప్పుడు మార్క్స్ వచ్చినా కానీ అది ఏం చేస్తారు మేడం? చనిపోయిన ఎట్లా తిరిగి తీసుకొస్తారు? రైట్, థ్యాంక్ యూ నవ్య. దీనిపై మాట్లాడడానికి కరిమల జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మణ్ గారు మనతో పాటు మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు, ఈ నవ్యకి చూసాము 99 మార్కులు వచ్చాయి, కానీ రిజల్ట్స్ వచ్చినప్పుడు మాత్రం 0 మార్కులు వచ్చాయి. ఎక్కడ తప్పిదం ఉందంటారు? మేడం, నాకు తెలిసి స్పాట్ వాల్యుయేషన్ లోనే మిస్టేక్ జరిగి ఉంటుంది. బబ్లింగ్ చేసేటప్పుడు మిస్టేక్ జరిగిందని అనుకుంటున్నాను. అయితే ఇదే విషయాన్ని నేను వెంటనే మా డిఓ గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఒక రోజులోనే ప్రాబ్లం సాల్వ్ చేశారు మేడం. కానీ నిన్న చూస్తే భారీ స్థాయిలో పేరెంట్స్ అందరూ కూడా ఇంటర్ బోర్డు కార్యాలయాలు ధర్నాలు చేయడము, గొడవ చేయడం చూసాము. ఆల్రెడీ ప్రెజెంట్ అయిన వాళ్ళకి కూడా యాబ్సెంట్ వేశారు. ఎక్కువ వచ్చిన మార్కులు వాళ్ళకి తక్కువ వేశారు, ఫెయిల్ అయిపోయారు. ఆల్మోస్ట్ వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అయిన సందర్భం. మీ అనుభవంతో అసలు ఎక్కడ లోపం ఉందంటారు? మేడం, నేను కరెక్ట్ గా చెప్పలేదు మేడం. నేనైతే మా అమ్మాయి విషయంలో మాత్రం ఖచ్చితంగా అది స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ లోనే పేపర్ దిద్దే వాళ్ళు మిస్టేక్ చేసిన అనుకుంటున్నాను మేడం. బబ్లింగ్ లోనే మిస్టేక్ జరిగిందని నా ఒపీనియన్ మేడం. ఒక కాలేజ్ ప్రిన్సిపల్ గా మీరు ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు సజెస్ట్ చేస్తారు? మేడం, వాల్యుయేషన్ కరెక్ట్ గా ఉంది, స్క్రూటినైజర్ ఉంటారు మేడం. అంటే నెక్స్ట్ స్టెప్ లో పేపర్ వాల్యుయేషన్ అయిన తర్వాత స్క్రూటినైజర్ అనే వారు ఉంటారు. వాళ్ళను కొంచెం స్ట్రిక్ట్ గా చూస్తే బాగుంటుంది మేడం. అక్కడ ఏంటంటే
వాల్యుయేషన్ సెంటర్ లోనే ప్రాబ్లం జరుగుంటే ఇట్లాంటివి సెట్ చేయాలని నేను కోరుకుంటున్నాను మేడం. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది వాల్యుయేషన్. మరి పరీక్షలకు హాజరైన అభ్యర్థులను కూడా గైర్ హాజరయ్యారని పేర్కొంటూ వాళ్ళని ఫెయిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది చాలా వరకు రాంగ్ మేడం. ఎందుకంటే పిల్లల దృష్టిలో పేరెంట్స్ ఆలోచిస్తే చాలా బాధాకరమైంది. కాకపోతే అది జరగడానికి కారణం అయితే నాకు తెలిసి ఇది సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంత ముందు ఉన్న సాఫ్ట్వేర్ కి ఇప్పుడు ఉన్న సాఫ్ట్వేర్ చేంజ్ చేశారు మేడం. దానివల్లే ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకుంటున్నాను నేనైతే. బేసిక్ గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు టీనేజ్ లో ఉంటారు. వాళ్ళు ఏదైనా ఆన్ స్పాట్ డెసిషన్స్ తీసుకుంటారు. తత్పరిణామాలే ఇప్పుడు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరి అంత సెన్సిటివిటీ లేకుండా ఇంటర్ బోర్డ్ చేస్తుంది అంటున్నారా, అనుకోవచ్చు అంటారా? మేడం నేను అంత ఆ విషయంలో మాట్లాడలేను మేడం. ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? కాకుండా ఉండాలంటే అధికారులు కొంచెం స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయాలి మేడం. అండ్ ప్రతిదీ కూడా కరెక్ట్ చూసుకున్న తర్వాతనే రిలీజ్ చేస్తే బాగుండేది మా రిజల్ట్. నవ్య టాపర్ మేడం. లాస్ట్ ఇయర్ మా కాలేజ్ టాపర్, ఈ సంవత్సరం టాపర్ ఎక్స్పెక్ట్ చేసినాం. అది అందుకే వెంటనే మార్క్స్ చూడగానే వెంటనే ఫోన్ చేశాను. పేరెంట్ ఫోన్ చేసి ధైర్యం చెప్పాను. మా అధికారులు కూడా చెప్పాను. డిఓ వారికి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా నవ్యతో మాట్లాడారు మేడం. మాట్లాడి ఆ మేడం ఎవరు ఉన్నారు ఆ డిఓ అధికారులు మాట్లాడి మీరు ధైర్యంగా ఉండండి, మేము సాల్వ్ చేస్తామని చెప్పారు అమ్మాయికి. అమ్మాయి వర్షం కూడా తీసుకోవచ్చు ఈ విషయంలో. ఓకే, లాస్ట్ టైం తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిందన్నారు. ఇప్పుడు 99 మార్కులు కలిపితే ఇప్పుడు ఆ అమ్మాయి మార్కులు ఎలా ఉన్నాయి? అమ్మాయి ఏ స్థానంలో ఉంది ప్రెసెంట్ గా? ఇప్పుడు కాలేజ్ టాపర్ గా ఉంటుంది. డిస్ట్రిక్ట్ విషయం తెలియదు కానీ టోటల్ మార్క్స్ మాత్రం 924 వచ్చాయి మేడం, ఈ తెలుగు మార్క్స్ కలుపుకొని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు.